చాలా పర్వం కొనసాగుతోంది. చేతిలో పైసా పడనిది డాక్టర్ అపాయింట్మెంట్ దొరకదు. ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ ఉద్యోగి ప్రవర్తన. ఆమె ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్, కానీ యూనిఫామ్లో ఉండదు. కనీసం రెగ్యులర్ ఉద్యోగి కూడా కాదు. సూపరింటెండెంట్ మించిన పవర్స్ ఉంటాయి. ఫ్రీ డెలివరీకి ఒక రేటు, ఆపరేషన్కు ఓ రేట్ను ఫిక్స్ చేస్తోంది. అలా 3 రోజుల క్రితం చిన్నారి మృతికి కారణం కావడంతో ఈ లంచాల లేడీ బాగోతాం వెలుగులోకి వచ్చింది. డెలివరీ కోసం వచ్చిన వారి నుంచి 4000 బేరం ఆడినట్లు ఎంక్వైరీలో బయటపడింది. ఉద్యోగిని వైద్య బృందం అడిగితే మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తోంది. ఎవరిని డబ్బులు అడగలేదని చెప్తోంది. రోగులను నిలువునా దోచుకుంటున్న మహిళా ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు 3500 అడిగారు. డాక్టర్ గారికి 3000 ఇవ్వాలి, ఆవిడకి 500 ఇవ్వాలని చెప్పి రత్న గారు గౌరీ గారు ఆవిడ 3500 ఆవిడ అడిగిందండి. ఆవిడ అడిగితే సరే ఆపరేషన్ అయిన తర్వాత 3500 కాబట్టి 4000 ఇస్తుందని చెప్పి నేను అందరి దగ్గర కూడా తీసుకున్నాను. సరే ఎంతండి 3500 ఎంత, డాక్టర్ గారికి 3000, ఆవిడకి 500 అని చెప్పి 3500 దాకా తీసుకున్నారు. ఈ ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ అందరినీ ఎంక్వైరీ చేసి నిజాలన్నీ కూడా ఏమాత్రం తేడా లేకుండా రిపోర్ట్ పై అధికారులు అమలు చేస్తాం. దాన్ని బట్టి యాక్షన్ వాళ్ళు తీసుకుంటాం. ఇందులో ఏమాత్రం పార్షియాలిటీ కానీ, ఎందుకంటే నాకు ఈ తునికోట ఎవరు కూడా తెలియదు, డాక్టర్ కూడా ఎవరు తెలియదు. పార్షియాలిటీ లేకుండా మొత్తాన్ని ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మేము పై అధికారులకి అందజేయడం జరుగుతుంది. ఇక ఈ అప్డేట్స్